మాయమాటలతో మభ్యపెట్టి అధికారంలోకి వచ్చాక అరాచకాలకు విధ్వంసాలకు పాల్పడుతున్న వైసీపీ పార్టీకి ఓటు ద్వారా బుద్ధి చెప్పాలని విజయనగరం కూటమి టీడీపీ అభ్యర్థి అదితి గజపతిరాజు పిలుపునిచ్చారు. విజయనగరం టీడీపీ కూటమి ఉమ్మడి అభ్యర్థిగా నామినేషన్ వేశారు. విజయనగరం తహసీల్దార్ కార్యాలయంలో కుటుంబ సభ్యులు, బీజేపీ, జనసేన నాయకులతో కలిసి ఎన్నికల అధికారికి నామినేషన్ పత్రాలు సమర్పించారు. ఈ సందర్భంగా అభ్యర్థి అదితి గజపతిరాజు మాట్లాడుతూ, నా తండ్రి టీడీపీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతిరాజు ఆశీస్సులు, బీజేపీ, జనసేన, టీడీపీ నాయకులు, కార్యకర్తల సహకారంతో ఎన్నికల బరిలోకి దిగానన్నారు. ఉమ్మడి అభ్యర్థిగా తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, బీజేపీ పార్టీ నుంచి నామినేషన్ వేయటం జరిగింది. అయితే ఈ రోజు నుంచి మే 13 వరకు మనం కార్యకర్తలందరూ, టీడీపీ పార్టీ, జనసేన పార్టీ, బీజేపీ పార్టీ కార్యకర్తలందరూ చంద్రబాబు నాయుడు గారు ఎలాగైతే రాత్రి పగలు పనిచేస్తారో అదేవిధంగా మేమందరం కలిసికట్టుగా పనిచేసి మనం ఖచ్చితంగా విజయం సాధిస్తామని మనం అందరం డెసిషన్ తీసుకున్నాం. అయితే మనం అందరం ఈరోజు ఒక యుద్ధానికి వెళ్తున్నాం. ఈ యుద్ధం ఒక రాముడి మధ్య, రావణాసురి మధ్య జరుగుతున్న యుద్ధం. అయితే ఈ విధంగా మనం మంచి ఎప్పుడైనా గెలుస్తుందని మనందరికీ తెలుసు. అయితే మనం ఈ విధంగా వెళ్ళి మనం ఖచ్చితంగా గవర్నమెంట్ ఫామ్ అయి మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఖచ్చితంగా అవుతారు. అలాగే నరేంద్ర మోదీ గారు మళ్ళీ ప్రైమ్ మినిస్టర్ అవుతారని ఎలక్షన్లో 2019లో ప్రత్యర్థులుగా చేసిన వాళ్ళం ఈరోజు అక్క చెల్లెలుగా నిజంగా చెప్పాలంటే మనస్ఫూర్తిగా నా సపోర్టే కాదు, నా బ్లెస్సింగ్స్, మా జన సైనికులు, వీర మహిళలు అందరూ కూడా బ్లెస్సింగ్స్తో తప్పకుండా జూన్ 14న ఏదైనా ఎక్కువ మెజారిటీ వచ్చిందంటే విజయనగరం నుంచి మేము గట్టిగా మెజారిటీ ఇప్పించి మరి మేము గెలిపించుకునే బాధ్యతను మేము అందరం తీసుకుంటున్నాం. ఇది రావణాసుడి పాలన, దీంట్లో తప్పకుండా రామరాజ్యం వస్తుంది. అదే దిశగా మేమందరం కూడా 3 పార్టీలు, జనసేన, టీడీపీ, బీజేపీ కలిసి గట్టిగా సపోర్ట్ చేసి విజయనగరంలో మా జెండా ఎగిరేటట్టుగా చూస్తాం. ఇది మా బాధ్యతగా తీసుకుంటాం. విష్ యూ ఆల్ ద బెస్ట్ అండి. మనకి విజయనగరంలో అదితి గజపతి గారు మనకి ఇక్కడ పోటీ చేయటం నిజంగా ఒక అక్కగా, ఒక చెల్లిగా ప్రతి ఒక్క మహిళ కూడా ఒక బాధ్యతగా తీసుకొని ఇవాళ 3 పార్టీల్లో ఉన్నటువంటి అందరూ కూడా కష్టపడి విజయనగరం నియోజకవర్గంలో ఉన్న మహిళలందరూ కూడా బాధ్యతగా తీసుకొని అదితి గజపతిరాజు గారిని గెలిపించాల్సిన బాధ్యత మనందరి మీద కూడా ఉంది. ఎందుకంటే చూసాం ఈ గత 5 సంవత్సరాలలో ఏ రకంగా మహిళలందరూ కూడా ఇబ్బంది పడ్డారు ఈ రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి చర్యల వల్ల. గత 5 సంవత్సరాల్లో వివిధ వర్గాల వాళ్ళు అందరూ ఏ రకంగా ఇబ్బంది పడ్డారు ఈ రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి చర్యల వల్ల. మరి దానికి చరమగీతం పాడటానికి అదితి గజపతిరాజు గారిని విజయనగరంలో గెలిపించవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉంది అని చెప్పి దానికి భారతీయ జనతా పార్టీ, జనసేన, అదేవిధంగా తెలుగుదేశం కార్యకర్తలందరూ కూడా కృషి చేసి మనం అదితి గజపతి గారిని గెలిపించుకునే విధంగా మనందరం కూడా కృషి చేయాలని సందర్భంగా తెలియజేస్తున్నాను.